Hi guys, welcome back. మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్ అండ్ నేను మోనికా. ఈరోజు వీడియో ఒక ప్రోడక్ట్ రివ్యూ అనమాట. నేను ఫ్లిప్కార్ట్ నుంచి మేకప్ బ్రషెస్, ఫేస్ మేకప్ బ్రషెస్ తెప్పించాను అనమాట. అవి నాకు నిన్నే వచ్చాయి. యాక్చువల్లీ నేను అన్బాక్సింగ్ వీడియో చేయాలని చాలా ట్రై చేస్తాను, కానీ ఈ పార్సల్ వచ్చేలోపు నా కంట్రోల్ చేసుకోలేను అనమాట. దాన్ని ఓపెన్ చేసి చూడకుండా ఉండలేను. సో నేను అన్బాక్సింగ్ వీడియో చేయాలని ఎంత ట్రై చేసినా చేయలేను. యాక్చువల్లీ ఇది చేయాలనుకున్నా కానీ నిన్న ఈవినింగ్ వచ్చింది. డే లైట్ లేకుండా నేను ఫిల్మ్ చేయలేను కాబట్టి కట్ చేసి ఓపెన్ చేసి చూసేసాను అనమాట. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ రివ్యూ చూద్దాం. ఇవి అమెజాన్ నుంచి, అండ్ ఈ కంపెనీ పేరు వచ్చేసి ఇక్కడ పేరు లాంటిది స్పెసిఫిక్గా ఎక్కడ కనిపించట్లేదు. సో ప్రోడక్ట్ నేమ్ 10 పీస్ మేకప్ బ్రష్ సెట్, అంతే, ఇంకేం లేదు. అండ్ దీని రీటైల్ ప్రైస్ వచ్చి 724 అని ఉంది. కాకపోతే యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 295 అనమాట. నేను తీసుకుంది. సో ఇది ప్యాక్ ఆఫ్ 10 బ్రషెస్ అనమాట. మంచి బేబీకి పింక్ కలర్లోవి. ఈ పింక్ కలర్ నచ్చి నేను ఈ బ్రషెస్ తీసుకున్నాను. అండ్ నాకు ఫేస్ మేకప్ బ్రషెస్ లేవు కాబట్టి ఈ ప్రోడక్ట్ రివ్యూ నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఈ ప్యాక్ ఆఫ్ 10 బ్రషెస్లో 5 వచ్చి ఫేస్ మేకప్ బ్రషెస్ అనమాట, ఇలా పెద్ద పెద్దవి. అండ్ ఇంకో 5 ఇలా ఐ మేకప్ బ్రషెస్ అనమాట. వీటిని ఈరోజు యూజ్ చేసి వీటి రివ్యూ నేను చెప్తాను. ఫస్ట్ ఇంప్రెషన్ అనుకోండి. అండ్ ఇలా ప్రతి బ్రష్ సపరేట్గా ఇలా ఒక ప్యాకేజింగ్ వస్తుంది. అండ్ ఇది ఫేస్ పౌడర్ బ్రష్ అనమాట. ఈ బ్రషెస్ ఫీల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఈ బ్రష్ చాలా బాగుంది. అండ్ యూజ్ చేయడానికి ఎలా ఉంటుందో యూజ్ చేసి చూద్దాం. అండ్ ఇవన్నీ ఫ్లాట్ టాప్ కబూకి బ్రషెస్ అనమాట, ఫౌండేషన్ అప్లై చేయడానికి. బట్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు బ్రషెస్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి, కానీ అప్లై చేయడానికి కొన్నిట్లో ఇలా హెయిర్ పైకి కనిపిస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఈ విషయంలో నేను కొంచెం హర్ట్ అయ్యాను. అండ్ ఇందులో మీకు ఇది బాగా కనిపిస్తుంది, చూసారా? సో ఇలాంటివి మేకప్ అప్లై చేసుకోవడానికి ఇది ఇబ్బంది కదా. సో దీన్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇది తప్ప నాకు వేరే పెద్దగా ఏ ప్రాబ్లం ఇందులో కనిపించలేదు. సో నేను వీటిని ఇలా కట్ చేసేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఓకే. అండ్ నెక్స్ట్ ఇది ఫ్లాట్ టాప్ ఫౌండేషన్ బ్రష్. దీనిలో అయితే హెయిర్ ఇంకా చాలా విజిబుల్గా కనిపిస్తుంది. దీన్ని కూడా కట్ చేస్తాం. ఇంకేం చేస్తాం, వేరే చాయిస్ లేదు కదా. కొనుక్కున్న తర్వాత ఏదో ఒకటి చేయాలి. వీళ్ళ దగ్గర వీటిని రిటర్న్ ఇచ్చి దాన్ని రీఫండ్ తీసుకొని ఈ ప్రాసెస్ కన్నా ఇది మేలు. కాకపోతే ఈ ఒక ప్రాబ్లం తప్ప బ్రషెస్ చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి. అందుకని నాకు వీటిని రిటర్న్ చేయాలని కూడా అనిపించలేదు. అండ్ ఇది బఫింగ్ బ్రష్ అనమాట. ఫౌండేషన్ ఇలా లోపలికి బ్యూటీ బ్లెండర్ యూజ్ చేస్తాం కదా, అలా అనమాట. దీనిలో కూడా హెయిర్ బయట కనిపిస్తుంది. అండ్ యా, నేను పెద్ద ఎక్స్పర్ట్ నా ఫీలింగ్, కానీ బ్రష్ని ఇలా కట్ చేసేసాను. థింక్ బ్రష్ అనమాట. దీని హెయిర్ కూడా ఇలాగే బయట ఉంది. దీన్ని కూడా కట్ చేసేస్తాను. అండ్ ఇవి అయిపోయిన తర్వాత ఈ ఐ మేకప్ బ్రషెస్ అనమాట. ఇవి నాకు అంతగా నచ్చలేదు. ఇది చాలా హార్డ్గా ఉంది. దీనికి బ్లెండ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. వీటి కలర్ నచ్చింది నాకు యాక్చువల్లీ చెప్పాలంటే. ఫేస్ మేకప్ బ్రషెస్ అయితే ఓకే, ఈ బ్రషెస్ కోసం అయితే దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఏదైనా బ్రాండ్లో ఇవి జనరల్ బ్రషెస్ అనమాట. అంటే ఏదైనా ఐ డోంట్ నో, జనరల్గా ఎక్కువ కాస్ట్లీ ప్రోడక్ట్ కాదు, జనరల్గా దొరికే బ్రషెస్ అనమాట. వీటికి పెద్దగా స్పెసిఫిక్ బ్రాండ్స్ కూడా ఉండవు. ఇది ప్రోడక్ట్ని పిక్ చేయడానికి. ఇది బ్లెండింగ్ బ్రష్ అనమాట, బ్లెండ్ చేయడానికి. ఈ బ్రషెస్ బాగా రిపీటెడ్గా అనిపించాయి నాకు. ఈ బ్రష్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇది అప్లై చేయడానికి కూడా బాగాలేదు. ఇది మళ్ళీ సేమ్ ఇలాంటి బ్రషే. ఇవి రిపీటెడ్గా ఉన్నాయి, బట్ ఫేస్ మేకప్ బ్రషెస్ అయితే బాగున్నాయి. నేను దీనికోసం తీసుకోలేదు. 295
రూపీస్కి ఇన్ని బ్రషెస్ ఆర్ ఫైన్. మీరు యాక్చువల్లీ ఒక ఫ్లాట్ టాప్ బ్రష్ అంటే ఇలాంటి ఒక్క బ్రష్ని వెట్ అండ్ వైల్డ్ లాంటి ఏదైనా బ్రాండ్లో తీసుకోవాలనుకుంటే ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 300 అనమాట. సో దిస్ వన్ ఈజ్ అ గుడ్ బై బిగినర్స్కి అయితే. నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఐ క్యాన్ స్పెండ్ థౌజండ్స్ ఆన్ మేకప్ ప్రోడక్ట్స్ ఆల్వేస్. యా, ఇప్పటికే నేను చాలా కొనేస్తున్నాను. మా హస్బెండ్ బ్యాంక్రప్ట్ అయిపోవచ్చు నేను ఇలాగే కొంటూ ఉంటే. సో ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ స్పాన్సర్షిప్స్ అండ్ స్టఫ్ రైట్ నౌ అయితే. సో ఐఎమ్ మేనేజింగ్ విత్ థింగ్స్. ఓకే, పెద్ద గొప్ప ఏం కాదు కానీ నేను చెప్పుకుంటున్నాను అలాగా. సో నేను ఈ బ్రషెస్ని యూస్ చేసి రివ్యూ మీకు చెప్తాను. సో మేకప్ స్టార్ట్ చేద్దాం. నేను ప్రైమర్ అప్లై చేసేసాను. సో ఇప్పుడు నేను వెట్ అండ్ వైల్డ్ ఫోటో ఫోకస్ ఫౌండేషన్ తీసుకున్నాను. ఇందులో నా షేడ్ వచ్చి డెసర్ట్ బేజ్ మ్యాచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు నేనైతే దీన్ని ట్రై చేయలేదు, కొన్నానంతే. సో ఈ ఫౌండేషన్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఓకే, దీనిలో ఒక స్పాచ్లా ఉంది, దీంతో నా ఫేస్ పైనది ఐ థింక్ ఇట్ విల్ మ్యాచ్ మీ. తెలియకుండా ఇలా ఒక పని చేసినప్పుడు అది మనల్ని మ్యాచ్ అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. దట్స్ వాట్ ఐమ్ ఫీలింగ్ రైట్ నౌ. ఓకే, చాలా అనుకుంటున్నాను. అండ్ ఈ ఫౌండేషన్ ఇప్పుడు నేను ఈ ఫ్లాట్ టాప్ బ్రష్ తీసుకొని బ్లెండ్ చేసి చూస్తాను. బ్రష్ కూడా నేను ఫౌండేషన్తో చాలా ఇంప్రెస్ అయ్యాను. యాక్చువల్లీ బ్యూటీ బ్లెండర్తో కన్నా బ్రషెస్తో మీకు మంచి కవరేజ్ వస్తుంది అనమాట. ప్రస్తుతానికి భయపడకండి, పూర్తిగా ఇంకా మేకప్ అవ్వలేదు కాబట్టి అలాగే కనిపించవచ్చు. ఇట్ టేక్ టైమ్ టు సెటిల్ డౌన్. యాక్చువల్లీ చెప్పాలంటే బ్రష్ బాగుంది, ఫౌండేషన్ చాలా చాలా బాగుంది. అండ్ నా మార్క్స్ని ఇక్కడ కొన్ని మార్క్స్ ఉండేవి నాకు, వాటిని చాలా వరకు కవర్ చేసింది. అండ్ మై డార్క్ సర్కిల్స్ బ్రష్ ఫౌండేషన్ రెండు చాలా బాగున్నాయి. సో అట్ దిస్ ప్రైస్ పాయింట్ ఐ బ్రషెస్ని ఇగ్నోర్ చేసినట్టయితే ఈ బ్రష్ ఒకటి చాలు మీ ఫౌండేషన్ కోసం. అండ్ ప్రోడక్ట్ మీకు చాలా తక్కువ అవసరం పడుతుంది అనమాట. బ్రష్తో కనుక ఫౌండేషన్ అప్లై చేస్తే బ్యూటీ బ్లెండర్ ఫౌండేషన్ని సోక్ చేసేస్తుంది, ఇది అలా చేయదు కాబట్టి కవరేజ్ కూడా బ్రష్తో ఎక్కువ వస్తుంది. అండ్ ఐ లైక్ దిస్ వన్ యాక్చువల్లీ. ఇంకా ఈ పౌడర్ బ్రష్ని టెస్ట్ చేద్దాం. యా, ఇప్పుడు ఈ ఏరియస్ బనానా పౌడర్ తీసుకుంటున్నాను నేను. దీంతో నా ఫేస్ని బేక్ చేస్తాను అనమాట. కాసేపు అయింది కాబట్టి నేను దీన్ని ఈ బ్రష్ తీసుకొని వైప్ ఆఫ్ చేసేస్తాను. బేక్ చేయడం వల్ల మీ ఫేస్ ఆయిలీగా అవ్వకుండా మీ మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అన్నమాట. అందుకని బేక్ చేస్తారు. ఈ అండర్ ఐస్ని ఇలాంటి ఏరియాస్ని హైలైట్ చేయడానికి కూడా బేకింగ్ పనికి వస్తుంది. సో ఎస్, ఈ బ్రషెస్ ఆ ఫైన్. ఫస్ట్ ఈ బ్రష్తో స్టార్ట్ చేద్దాం దీన్ని ప్రోడక్ట్ చేయడానికి. అండ్ ఇందులో నేను ఈ లైట్ పింక్ షేడ్ తీసుకుంటున్నాను. ఇవి కొంచెం హార్డ్గా ఉన్నాయి. సో లెట్ దిస్ బి.
ఇంకో బ్రష్ తీసుకుంటున్నాను. ఈ ఫ్లాట్ బ్రష్, చిన్న స్టిప్లింగ్ బ్రష్ కాకుండా ఇది. కొంచెం హార్డ్గా ఉన్నాయి యూస్ చేయడానికి, బట్ ఇట్స్ ఓకే యూస్ చేయొచ్చు. దీన్ని నేను బ్రౌన్ కలర్ చేస్తున్నాను. ఓకే, దీస్ ఆర్ గ్రేట్ అని చెప్పలేను, బట్ దర్ ఓకే. చాలా హార్డ్గా ఉన్నాయి. ఐ మేకప్ చేసుకునే టైప్ ఆఫ్ బ్రషెస్ కాదు ఇది, బట్ ఓకే, ఇఫ్ యూ హ్యావ్ నో చాయిస్ యూ కెన్ గో ఫర్ దిస్. ఫైన్. సో నేను రెస్ట్ ఆఫ్ ద మేకప్ కంప్లీట్ చేసుకొచ్చి మీకు ఈ ప్రోడక్ట్ ఫైనల్ రివ్యూ చెప్తాను. నేను క్రియేట్ చేసిన మేకప్ లుక్ ఈ బ్రషెస్ని యూస్ చేసి, అండ్ ఈ బ్రషెస్ గురించి నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ ఫేస్ మేకప్ బ్రషెస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ పైన కనిపించిన హెయిర్ కొంచెం ఇరిటేటింగ్గా అనిపించిన యూస్ చేసేటప్పుడు అది పెద్ద ప్రాబ్లం కాదు, మీరు దాన్ని కట్ చేసేయచ్చు. అండ్ ఈ 2 ఫ్లాట్ బ్రషెస్ని మీరు ఫౌండేషన్ కోసం యూస్ చేయొచ్చు, ఇది మీరు పౌడరింగ్ కోసం యూస్ చేయొచ్చు, ఇది కాంటోర్ చేయడానికి యూస్ చేయొచ్చు, అండ్ హైలైట్ కోసం కూడా. అండ్ ఇది బఫింగ్ ఫౌండేషన్ బ్రష్, దీన్ని కూడా మీరు ఎలాగైనా యూస్ చేయొచ్చు. అండ్ ఈ స్మాల్ బ్రషెస్ విషయానికి వస్తే, ఈ ఐ మేకప్ బ్రషెస్ నేను యూస్ చేసిన వేరే బ్రషెస్తో కంపేర్ చేస్తే నాట్ వెరీ ఇంప్రెసివ్ అనమాట. కాకపోతే మీరు ఇదే కొనుక్కున్నారు యూస్ చేయొచ్చు అంటే ఇట్స్ ఓకే, యూస్ చేయొచ్చు, బట్ అంత క్వాలిటీగా లేవు, చాలా హార్డ్గా ఉన్నాయి. ఐస్ పైన యూస్ చేయడానికి ఇంత హార్డ్ బ్రషెస్ని అయితే నేను ప్రిఫర్ చేయను. అండ్ ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ 5 బ్రషెస్ 295 అయితే వస్తాయి, మీరు దీన్ని తీసుకోవచ్చు. నేను లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ దీనికి రేటింగ్ ఇవ్వాలంటే ఈ ప్రోడక్ట్ ఒక 3 out of 5. ఈ బ్రషెస్ కోసమే, అది కూడా ఆ బ్రషెస్ని తీసేస్తే ఇట్ విల్ బి 4.5 out of 5. ఈ బ్రషెస్ అంత బాగున్నాయి. సో ఇదనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. నా వీడియోస్ మీరు ఎప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.